హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో ఏంటంటే టాప్ 10 టిప్స్ ఇస్తున్నాననమాట. స్పీచ్ డిలే ఉన్న కిడ్స్‌తో మీరేం చేయొచ్చు అని. సో, ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో కొన్ని టిప్స్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్‌లో అయితే షేర్ చేశాను. సో, అండ్ ఈ మధ్య ఛానెల్‌కి చాలా మంది కొత్త సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. అండ్ స్పీచ్ డిలే మీద మనం ముందు చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అంత అవేర్ లేకుండా ఉండి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో, అందుకని నేనేమనుకున్నానంటే ఇట్లా మళ్ళీ ఒకసారి మంచిగా టిప్స్ అన్నీ షేర్ చేస్తే అది అందరికీ హెల్ప్ అవుతది అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ స్పీచ్ డిలేని నెగ్లెక్ట్ చేయకండి. మామూలుగా పెద్దవాళ్ళేమంటారంటే, వాళ్ళే మాట్లాడతారులే పెద్దయ్యాక అనంటారు. బట్ లేదు. స్పీచ్ డిలేని నెగ్లెక్ట్ చేయడం వల్ల పిల్లల్లో బిహేవియర్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళేదన్నా ఆహ్, వాళ్ళకేదన్నా అడగాలనిపించింది. అండ్ అది అడగటం రాలేదు. వాళ్ళకేదైనా కావాలనిపించింది. అది అడిగి తీసుకోవడం రాలేదు. అలాంటప్పుడు ఏంటంటే, వాళ్ళు చెప్పింది మనకర్థం కాక వాళ్ళని ఏడవటం గానీ, గదవటం గానీ చేస్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. అండ్ తర్వాత స్టార్టింగ్ ఏడుస్తూ ఉంటారు. తర్వాత కొంతమంది భయపడుతూ ఉంటారు. కొంతమందేమో ఎదురు తిరిగి సమాధానం చెప్తుంటారు. కొంతమంది వస్తువులు విసిరేస్తూ ఉంటారు. కొంతమంది ఈవెన్ కొట్టడానికి కూడా వస్తారు. అది ఎక్సెస్ అయిపోతే. అండ్ స్పీచ్ డిలే ఉన్న పిల్లల్ని మనం గనక స్పీచ్ డిలే పోగొట్టి స్పీచ్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి అనంటే ఫస్ట్ చేయాల్సిందేంటంటే స్క్రీన్ టైమ్ అయితే కంప్లీట్‌గా ఆపేయాలి. 3, 4 మంత్స్ అన్నా కంప్లీట్‌గా ఆపేసేయాలి. అండ్ లైక్ మొబైల్ కానీ, టీవీ గానీ ఏదైనా ఎప్పుడన్నా బాగా క్రాంకీగా ఉండి, బాగా గొడవ చేస్తే బయటికి తీసుకెళ్ళడానికి వేరేదేదైనా చూపించడానికి బయటికి తీసుకెళ్ళి ట్రై చేయండి. ఇంకా బాగా క్రాంకీగా ఉంటే ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ఇవ్వండి రోజులో. అంతకన్నా ఎక్కువ ఇవ్వొద్దు. అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం గనక నేనిప్పుడు చెప్పే టిప్స్ అన్నీ గనక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు 1 వీక్‌లోనే అసలు మన యాక్టివిటీస్ అయితే నేను చెప్పాను కదా! ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఏం చేయాలి స్పీచ్ డిలే ఉన్నదని. ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ కొత్తగా ఛానెల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ వీడియోస్ నేను ఎక్కడి నుంచి స్పీచ్ డిలే గురించి మాట్లాడుతూ యాక్టివిటీస్ చేపిస్తున్నానో అక్కడి నుంచి వీడియోస్ చూడండి. సో దట్ మీకేంటంటే నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది క్యాండీ తోటి స్పీచ్ డిలేని ఎట్లా స్టార్ట్ అంటే దాన్ని క్యూరింగ్ వేలో ఎట్లా స్టార్ట్ అయ్యాననేది మీకు అక్కడి నుంచి అర్థమవుతుందనమాట. సో, అది ఒకటి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయినిఫై పౌడర్ గురించి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి నాకు. అది జెన్యూనా? కాదా? లేదంటే ప్రమోషన్ చేస్తున్నారా? వర్క్ అవుతుందా? లేదా? అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాదంత పెద్ద ఛానెల్ కాదండి. నన్ను పిలిచి వాళ్ళు మీరు నా పౌడర్‌ని ప్రమోట్ చేయండి అని చెప్పేంత పెద్ద ఛానెల్ కాదు. అన్‌లెస్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మానిటైజ్డ్ అన్నమాట. నేను ఈ పౌడర్‌ని ఎందుకు సజెస్ట్ చేశానో నేను ఆల్రెడీ చెప్పాననమాట క్యాండీకి. నేను రిజల్ట్స్ చూస్తున్నాను కాబట్టి సజెస్ట్ చేశాను. అండ్ నేనిక్కడ ఒక స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి. బ్లెస్సింగ్స్ అనమాట ఆ ఛానెల్ పేరు. ఆహ్, షీ ఈజ్ అ థెరపిస్ట్. స్పీచ్ ఆటిజం కిడ్స్‌కి, స్పీచ్ డిలే కిడ్స్‌కి, ఏడీహెచ్‌డీ అంటే మెయిన్ ఆటిజము, ఏడీహెచ్‌డీ కిడ్స్, బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న కిడ్స్ వీళ్ళందరికీ కూడా ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టి వాళ్ళు థెరపీస్ అయితే ఇస్తూ ఉంటారనమాట. షీ హాస్ హ్యూజ్ 5,00,000 ప్లస్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ మీరొకసారి చూడండి చాలా బాగా చెప్తారావిడ. అండ్ అంత మంచి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి వేరే థెరపిస్ట్‌లు ఎవ్వరు ఇవ్వటం లేదు. సో, వాళ్ళు తీసుకొచ్చిన ప్రొడక్టే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆవిడ మీద నమ్మకం. తర్వాత ఆ పౌడర్‌లో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ మీద అవి మనకే తెలుస్తున్నాయి కదా! మనకి మామూలుగా చదువుతుంటేనే ఇది దీనికి, ఇది దీనికి అనేది మనకున్న బేసిక్ నాలెడ్జ్ వల్ల తెలుస్తుంది కాబట్టి. సో, ఆ నమ్మకంతోటే నేను క్యాండీకి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నా పాపకి నేను యూజ్ చేసినాకే కదా మీకు చెప్తున్నాను. మీకు మిమ్మల్ని డైరెక్ట్ యూజ్ చేయండి అని చెప్పట్లేదు కదా! సో, నేను మంచి రిజల్ట్స్ చూస్తున్నాను కాబట్టి మీకు చెప్పాను. అది తీసుకోవాలా? వద్దా? అనేది అది ఇంకా మీ ఇష్టం. అండ్ ప్రొడక్ట్ లింక్ అయితే నేను కామెంట్‌లో పిన్ చేస్తాను. మీరక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. అండ్ కొత్తగా మన ఛానెల్‌కి చాలా మంది వస్తున్నారు. ఐ యామ్ సో హ్యాపీ. బట్ ఎవరు సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా! దాన్ని టర్న్ ఆన్ చేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయొచ్చు. మై ఇన్‌స్టా ఐడీ ఈస్ క్రియేటివ్ మామ్ జే సేమ్ లైక్ యూట్యూబ్ నేమే. సో, ఈజీగా నన్నక్కడ మీరు కాంటాక్ట్ అయితే అవ్వొచ్చనమాట. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ టిప్ వచ్చేసి ప్లే డైలీ అండి. అంటే మీ పిల్లలతో మీరు రోజు ఆడాలి. నో మ్యాటర్ మీరు వరల్డ్‌లో ఉన్న అన్ని బొమ్మలు కొనిచ్చినా కూడా మీరు పిల్లలతో కూర్చొని ఆ బొమ్మలతో ఆడకపోతే దానికి అర్థమే ఉండదు. అండ్ పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్య ఎమోషనల్ బాండింగ్ అనేదే ఉండదు. పిల్లలకి కావాల్సింది ఎక్కువ బొమ్మలు గానీ,
ఎక్కువ తిండి గానీ, ఎక్కువ ఇంకొకటి ఏదో కాదు. పేరెంట్స్‌తో ఇంటరాక్షన్ కావాలి. పేరెంట్స్ దగ్గర నుంచి అఫెక్షన్ అండ్ లవ్ కావాలి. అది ఎలా జరుగుతుంది అనంటే, మీరు రోజు వాళ్ళతో కొంచెం టైం ఒక 30 మినిట్స్ అనో, 60 మినిట్స్ అనో వాళ్ళతో బాగా ఆడుతూ ఉంటే వాళ్ళకి మీకు మధ్య ఒక బాండ్ అనేది వస్తుందనమాట. సో, చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, "మా పిల్లలు వినడం లేదండి, లేచి పరిగెత్తుతున్నారంటే" స్టార్టింగ్‌లో అట్లాగే ఉంటారు. మీరే వాళ్ళని కొంచెం వాళ్ళు ఏ టాయ్స్‌తో అయితే ఎక్కువ ఆడుతున్నారో వాటిని కొంచెం అబ్జర్వ్ చేసి, మీరు ఆటిలిని ఇంక్లూడ్ చేసేసి వాటిలతో ఆడడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొంచెం కొంచెం అంటే ఫస్ట్‌లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొంచెం కొంచెంగా అంటే ఆ టాయ్స్ పేర్లు చెప్పడం అట్లా మీరు చెప్తూ ఉంటే చిన్నగా బేబీస్ కూడా అలవాటవుతూ అంటారనమాట. అండ్ ఇది ఒక డైలీ రొటీన్ లాగా చేసేస్తాం కాబట్టి ఆ టయానికి వాళ్ళే వచ్చేస్తారు. ఎప్పుడన్నా ఒకసారి క్రాంకీగా ఉండొచ్చు. బట్ మీరు గనక ఇది ఫాలో అయితే నేను చెప్పింది ఎమోషనల్ బాండింగ్ అనేది క్రియేట్ అవుతది. అండ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు గూడా పిల్లలు. మీరేదన్నా సాడ్‌గా ఉన్నా, లేకపోతే వేరే ఫీలింగ్ ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. సో, అది ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆహ్, రోజు ఒక 30 మినిట్స్ నుంచి ఒక 60 మినిట్స్ స్టార్టింగ్‌లో ఎక్కువ సేపు కూర్చోవట్లేదని అనుకోండి. మీరు యాక్టివిటీసే చూపించాలని లేదు. యాక్టివిటీస్ 10 మినిట్స్ చేపించండి. తర్వాత లెగిసి పరిగెత్తుతున్నారు అని అనుకోండి. మీరు కూడా కొంతసేపు పరిగెత్తండి. పిల్లలతోటి పట్టుకునే ఆట ఆడండి. లేకపోతే బౌబూచులాడండి. పిల్లలు చిన్న పిల్లలే కాబట్టి చాలా బాగా ఆడుతూ ఉంటారనమాట. సో, ఏదో ఒక విధంగా వాళ్ళతో ఆడుతూ ఉంటే మీరు చెప్పిన మాట పిల్లలు బాగా వింటారు. ఇది ఫస్ట్ టిప్. సో, సెకండ్ టిప్పొచ్చేసి కీప్ ఇట్ సింపుల్. అంటే ఏదైనా కానీ ఇప్పుడు యాక్టివిటీస్ కానీ ఏమన్నా చేపిస్తున్నారనుకోండి, చిన్న యాక్టివిటీస్ నుంచి స్టార్ట్ చేయించండి. బ్లోయింగ్ యాక్టివిటీస్ నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత పేపర్స్ బ్లో చేయడం కానీ, లేదంటే కప్‌లో ఏదన్నా తీసి వేయడం కానీ, అంటే పిల్లల ఏజ్‌ని బట్టి 1 ఇయర్ నుంచి ఈ యాక్టివిటీస్ అన్నీ మీరు చేపిస్తూ ఉంటే నేను ఇంకొంచెం త్వరలోనే అసల 1-3 ఇయర్స్ లోపు ఎలాంటి యాక్టివిటీస్ చేయించొచ్చు అని ఒక 15-20 యాక్టివిటీస్ నేను ఒకే వీడియోలో షేర్ చేస్తాను. సో, ఆ వీడియో అయితే మీరొకసారి చెక్ చేయొచ్చనమాట. సో, మేబీ ఇన్ 2 డేస్ నేను ఆ వీడియో షేర్ చేస్తాను. స్టార్టింగ్ నుంచే పిల్లలకి గనక మనం అట్లా చేపిస్తూ ఉంటే అండ్ ఎప్పుడైనా టాయ్స్ ఇచ్చేది కూడా ఎక్కువ పజిల్స్ లాంటివి కానీ, ఎక్కువ క్యూబ్స్ కానీ అట్లాంటియి ఇన్వాల్వ్ చేయకుండా సింపుల్ టాయ్స్ అంటే ఓపెన్ ఎండెడ్ టాయ్స్ అన్నమాట. అట్లాంటివి యూజ్ చేయండి. ఎక్కువ ఏది కొనకండి పిల్లలకి. ఎంత అవసరమో ఆ ఏజ్‌కి ఎంత అవసరమో, ఏ టాయ్స్ అవసరమో అంతవరకి కొనండి. క్యాండీకి నేను ఎలాంటి టాయ్స్ కొన్నాను, ఎలాంటి స్టోరీ బుక్స్ కొన్నాను, తను ఆహ్, యాక్టివిటీస్‌కి ఉపయోగించేవన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఎందుకంటే నేను కంపేర్ చేస్తాను. ఒక 3, 4 చూసి కంపేర్ చేసి దేంట్లో తక్కువ ఉంది, క్వాలిటీ దేంట్లో ఉంది అనేది చూసి అవే లింక్స్ చూసే నేను నా బేబీకి తీసుకున్నాననమాట. సో, అవే లింక్స్ నేనిస్తున్నాను. మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఒకసారి చెక్ చేయండి. తర్వాత పిల్లలకి సోషల్ ఇంటరాక్షన్స్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఏంటంటే మీరు పార్క్స్‌కి తీసుకెళ్ళొచ్చు. లేదంటే వేరే పిల్లలతో ఆడిపించొచ్చు. సో, మాకు క్యాండీ కేస్‌లో ఏం జరిగిందంటే మేమిక్కడ ఉండే దగ్గర ఎక్కడా కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్సే కాబట్టి ఈ విలేజ్‌లో ఉంటున్నాము. సో, ఎక్కడా కూడా పిల్లలు లేరనమాట. తన ఏజ్ పిల్లలు లేరు. అసల పిల్లలెవరు ఇంటికొచ్చి ఆడేవాళ్ళు లేరు. సో, అది ఒకటి ప్రాబ్లమ్ అయింది. అండ్ నియర్ బై పార్క్స్ కూడా ఏమీ లేవు. సో, పార్క్స్ లేకపోవడం వల్ల ఇంకా తనకి ఫస్ట్ నుంచి కూడా సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువగా ఉండింది. సో, ప్లే స్కూల్‌కి వేశాక వెళ్ళనని ఆల్‌మోస్ట్ లైక్ 10 డేస్ ఇప్పుడు కూడా కొంచెం ఫేస్ ఒకలాగా పెడతది. కానీ ఏడవటం లేదు. ఇంతకుముందయితే ఏడ్చేదనమాట. ఇప్పుడు ఏడవకుండా ఎళ్తుంది. ఎలాగో అలవాటయిందనమాట అక్కడ పిల్లలతో ఆడటం అది. అది రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒకళ్ళకి ఒక స్కిల్స్ ఉంటే ఇంకొకళ్ళకి ఇంకొక స్కిల్స్ ఉంటాయి. వీళ్ళందరూ క్లబ్ అయినప్పుడు ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే నువ్వు చేసేది నేను చేస్తాను, నేను చేసింది నువ్వు చెయ్యి అని. దాన్ని బట్టి ఇంకా లెర్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బయటకెళ్ళినప్పుడు సోషల్ ఇంటరాక్షన్ ఎట్లా మెలగాలి, ఏంటి అనేది పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో, థర్డ్ పాయింటొచ్చేసి రీడింగ్ బుక్స్ అండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. బుక్స్ చదివి వినిపించడం ద్వారా చాలా చాలా హెల్ప్ ఉంటుందనమాట.
ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండింగ్ ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ పిక్చర్స్ ఉన్న బుక్స్ అయితే తీసుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఎలాంటి బుక్స్ తీసుకోవాలని. డిస్క్రిప్షన్ బాక్స్‌లో స్టోరీ బుక్స్ లింక్స్ ఇస్తాను. సో, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పిక్చర్ ఎప్పుడైనా పెద్దగా ఉండాలి. కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ పిక్చర్ నుంచి రీడ్ చేస్తారు ఈ ఏజ్‌లో. సో, కాబట్టి పిక్చర్ వాళ్ళకి బాగా గుర్తుంటుంది. అందులో మనం అన్నీ చెప్తూ ఉంటాం కదా! అంటే లైక్ అందులో ఉన్న యానిమల్స్ కానీ, ఫారెస్ట్ అని కానీ, ట్రీస్ అని గానీ, ఫ్లవర్స్ అని గానీ, ఇలా ఆబ్జెక్ట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం. వాటి పేర్లు చెప్తూ ఉంటాం కదా! సో, అట్లా చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఒక 1 డే, 2 డే మీరట్లా చేసినాక ఒక థర్డ్ డే నుంచి మీరు ఫస్ట్ చదివే కన్నా ముందల క్వెషన్స్ అడగండి. అంటే ఇదేంటి? ఏం చేస్తుంది? దీని పేరేంటి? ఇదెలా సౌండ్ చేస్తుంది? ఇట్లాంటివి క్వెషన్స్ అయితే మీరడిగితే వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తుంటారు. ఒకవేళ చెప్పలేకపోయినా కొంచెం అడిగిన వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వాళ్ళు ఆ 2 మినిట్స్‌లో చెప్పలేకపోతే తర్వాత మళ్ళీ మీరు ఇంకొకసారి చెప్తే వాళ్ళు రిపీట్ చేస్తారనమాట. సో, అట్లా చేపియడం వల్ల ఇది కంటిన్యూ‌గా రెపెటిషన్ ఉండడం వల్ల వాళ్ళు చాలా ఈజీగా అయితే కొత్త కొత్త వర్డ్స్ అన్నీ నేర్చుకుంటారు. సో, ఒకే స్టోరీని మనం ఒక 7 డేస్ వరకైతే చేయొచ్చు. ఒకవేళ బోర్ కొడుతుంది అని అనుకుంటే వేరే స్టోరీ చెప్పేసి మళ్ళీ డే బై ఆల్టర్‌నేట్ డేస్ గానీ, లేదంటే ఫస్ట్ ఇది చెప్పి నెక్స్ట్ అది కానీ అట్లాగైనా మీరు చేసుకోవచ్చు. అది మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కువ కలరింగ్ ఎక్కువగా ఉన్న పిక్చర్స్ అయితే తీసుకోవాలి. అలాంటి స్టోరీ బుక్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. నేను క్యాండీకి తీసుకున్న స్టోరీ బుక్స్ అన్నీ కూడా అలాగే తీసుకున్నాను. ఇమేజ్ అండ్ పిక్చర్ చాలా బ్రైట్‌గా ఉండాలి. కలర్స్ బ్రైట్‌గా ఉండాలి. ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉండాలి కంటెంట్. తర్వాత పిక్చర్ చూస్తేనే స్టోరీ ఈజీగా అర్థమైపోయేటట్టు ఉండాలనమాట. సో, అట్లాంటి బుక్స్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో, బుక్స్ చదవడం వల్ల మనకి అటెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాంతోనే అదొకటే కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది పిల్లల్లో చాలా పెరుగుతాయన్నమాట. అంటే లైక్ నేను చెప్పాను కదా! క్వెషన్స్ అడగాలి అని. మనం అట్లా క్వెషన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళకేంటంటే చాలా ఈజీగా ఆన్సర్స్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి టీచింగ్ ఎమోషన్స్ ఆర్ ద ఫీలింగ్స్ అన్నమాట. సో, పిల్లలకేంటంటే మనం ఎక్కువ ఎమోషన్స్‌ని లైక్ సాడ్, హ్యాపీ, యాంగ్రీ, ఫ్రస్ట్రేటెడ్, సర్ప్రైజ్డ్ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ మనల్ని ఇంట్లో పేరెంట్స్ ఎలా ఉన్నారు అనేది కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఆల్సో వాళ్ళ ఫీలింగ్స్‌ని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే ఎట్లా అర్థం చేసుకొని ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో తెలుసుకొని వాళ్ళు కూడా అదే నేర్చుకొని అదే ఫాలో అవుతారు. ఈ ఎమోషన్స్‌ని పిల్లలకి నేర్పించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మనం ఇంట్లో ఏదైనా విషయంలో బాధపడుతూ ఉన్నామనుకోండి, పిల్లలకి ఎమోషన్ తెలియనప్పుడు వాళ్ళు దగ్గరికి తీసుకునేది తెలీదనమాట. వాళ్ళు నవ్వడం గానీ, లేకపోతే కొట్టడం గానీ, లేదంటే వాళ్ళకిష్టమొచ్చింది ఏదో చేస్తూ ఉంటారనమాట. సో, ఇది ఎలా నేర్పించొచ్చు మనం అంటే, పిల్లలు ఎలాంటి ఎమోషన్స్‌లో ఉన్నారు అనేది ముందు మనం అర్థం చేసుకొని, వాళ్ళని ఎట్లాగా రిసీవ్ చేసుకుంటామో, సో, దాన్ని బట్టే వాళ్ళు కూడా మన ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని ఆహ్, ఇచ్చేస్తారనమాట. సో, క్యాండీ ఎప్పుడన్నా ఏడుస్తుందనుకోండి, నేనెళ్ళి తి నీళ్ళు తుడిచేసి తర్వాత హగ్ చేసుకొని, "ఏం కాదులే, తగ్గిపోయిద్దిలే" అని చెప్తూ ఉంటాం మేము. సో, అట్లా చెప్పినప్పుడేంటంటే, ఎప్పుడన్నా ఇంట్లో మేము బాధగా ఉన్నాం అనుకోండి, తను కూడా అలాగే చేస్తదనమాట. నేనెప్పుడన్నా ఏడ్చినా గూడా వచ్చి కళ్ళు తుడవడము, సో, అట్లా చేస్తూ ఉంటుంది. సో, మనం ఎలా అయితే చేస్తామో వాళ్ళు కూడా అవే రిపీట్ చేస్తూ ఉంటారు కాబట్టి అండ్ మనం ఇంకొకటి పిల్లలకి నేర్పించాల్సిందేంటంటే, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, వాళ్ళ ఎమోషన్ ఏంటి? ఏం జరుగుతుంది మనం ఐ మీన్ లైక్ ఇంటర్నల్‌గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనేది వాళ్ళు మనకి వచ్చి చెప్పమని చెప్పేటట్టు మనం నేర్పించుకోవాలనమాట. సో దట్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతున్నా సరే, వాళ్ళు ఫస్ట్ హెల్ప్ కింద పేరెంట్స్ దగ్గరికే వస్తారు. సో, అది మనం వినాలి. ఫస్ట్ మనం వింటూ ఉంటే, పిల్లలు చెప్పేది వింటూ ఉంటే, అప్పుడు వాళ్ళకొక ట్రస్ట్ ఒస్తదనమాట. ఓహ్! నేను నా పేరెంట్స్‌కి చెప్పుకోవచ్చు అనే ఒక ట్రస్ట్ అయితే వస్తది. వినకుండా వాళ్ళేదో చెప్పే లోపలే మనం ఏదేదో అరిసేసి, కసిరేసి పంపించేసామనుకోండి, అప్పుడు ఇంక వాళ్ళింకా ఆ ట్రస్ట్ పోతుందనమాట. వాళ్ళింకేం చెప్పడానికి ధైర్యం చేయరు. భయపడిపోతారు. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టీచింగ్ కలర్స్. కలర్స్ టీచ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.
పిల్లలకి 18 మంత్స్ నుంచి కలర్స్ టీచ్ చేయటం అయితే నేర్పిస్తూ ఉండాలి. స్టార్టింగ్ అయితే యెల్లో, రెడ్, బ్లూ, గ్రీన్‌తో స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత అవి బాగా పర్ఫెక్ట్ అయ్యాక తర్వాత మనం రెయిన్‌బో కలర్స్ నేర్పించొచ్చు. సో, ఎట్లా నేర్పించాలి అనంటే రైమ్స్ రూపంలో నేర్పించొచ్చు. లేదంటే క్లే యూజ్ చేయొచ్చు. లేదంటే ప్లే డవ్‌తో యూజ్ చేయొచ్చు. అంటే కలర్‌ఫుల్ ప్లే డవ్ యూజ్ చేయొచ్చు. లేదంటే కలర్‌ఫుల్ బ్లాక్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత బ్లాక్స్‌ని ఒక గ్రూప్ ఆఫ్ పెట్టి దాంట్లో డివైడ్ చేయించొచ్చు. కలర్స్ ఇది కలర్, ఇది కలర్, ఈ కలర్ ఇలా చేపిస్తూ ఉంటే మీరు చాలా త్వరగా పిల్లలకి కలర్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. క్యాండీ ఐ థింక్ 1 వీక్‌లోనే నేర్చేసుకుంది కలర్స్. సో, ఇట్లా కలర్స్ అయితే నేర్పించాలి. తర్వాత సైన్ లాంగ్వేజ్ నేర్పించాలి. సైన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఒకవేళ మాటలు మాట్లాడడానికి పిల్లలకి బాగా ఇబ్బందిగా ఉందనుకోండి. హ్మ్. రా, పో, ఇవ్వు, నో, యెస్, నో. సో, ఇట్లాంటి సైన్స్ మనం నేర్పిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా పిల్లలు ఏజ్ పెరిగే కొద్దీ ఆ మాటలు వచ్చేస్తాయి. బట్ అట్‌లీస్ట్ వాళ్ళు ఆహ్, సైన్స్ అన్నా యూజ్ చేయగలుగుతారనమాట. అంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండీని పిలవాలను క్యాండీ రా! ఇలా అంటే వాళ్ళకి ఈ సైన్ యాక్షన్ గుర్తుంటుంది కదా! నెక్స్ట్ టైమ్ వాళ్ళైనా సరే మమ్మీ ఇలా అలా అన్నప్పుడు వాళ్ళకి ఆ యాక్షన్ అనేది గుర్తుంటుందనమాట. సో, ఆటోమేటిక్‌గా ఏజ్ పెరిగే కొద్దీ మాటలైతే ఈజీగా వస్తాయి. సైన్ లాంగ్వేజ్ అలాగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, అది కొన్ని కొన్ని చిన్న చిన్న సైన్స్ నేర్పిస్తే చాలా మంచిది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆహ్, వి హావ్ టు పుట్ థింగ్స్ ఔట్ ఆఫ్ రీచ్. అంటే పిల్లలకి బాగా ఇష్టమైనవి అవి బొమ్మలు గావచ్చు, లేదంటే ఏదైనా ఫుడ్ కావచ్చు, లేదంటే ఏదైనా బుక్స్ కావచ్చు, ఏదైనా డ్రెస్ కావచ్చు, ఏదైనా కానీ పిల్లలకి కనిపించేటట్టే ఉండాలి. బట్ చాలా పైన పెట్టాలి. అంటే వాళ్ళకి అందకుండా పెట్టాలనమాట. సో, అలా చేసినప్పుడు ఏంటంటే, పిల్లలు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది కావాలి, అది కావాలని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో, వాళ్ళు చిన్నగా మనల్ని అది ఇవ్వండి అని అడగడానికి ఏం మాట్లాడాలి అనేది ట్రై చేస్తూ ఉంటారు. అండ్ నాకు కొంతమంది మెసేజ్ చేసి ఐ మీన్ లైక్ కామెంట్ చేసిందేంటంటే బాబ్లింగ్ చేస్తున్నారంటే బాబ్లింగ్ ఈస్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. సో, అసలు అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న పిల్లలు బాబ్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు అనంటే తర్వాత నెక్స్ట్ స్టెప్పే ఇంకా వాళ్ళు చిన్న చిన్నగా మాటలు మాట్లాడటం అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో, అది ఒకటి చెక్ చేసుకోవాలి. మీరు బాబ్లింగ్ చేయడం ఈస్ ఎ రియల్లీ గుడ్ సైన్ స్టార్టింగ్‌లో. సో, అట్లా ఔట్ ఆఫ్ ద రీచ్ పెట్టినప్పుడేంటంటే, పిల్లలు చాలా ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారనమాట మనతో కమ్యూనికేట్ చేయడానికి. తర్వాతొచ్చేసి ఆహ్, సింగ్ సాంగ్స్ విత్ యువర్ కిడ్. అంటే బాగా పాటలు పాడటం కానీ, రైమ్స్ పాడటం కానీ, పాటలు పెట్టుకొని డాన్స్ చేయడం గాని, అట్లా చేస్తూ ఉంటే ఏంటంటే, ఒకటి యాక్టివిటీ అవుతూ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ. దాంతో పాటు ఆహ్, సాంగ్స్ అంటే చాలా వర్డ్స్ వెళ్తూ ఉంటాయి కదా! వాళ్ళ మైండ్‌లోకి చాలా వర్డ్స్ నేర్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రిపీటెడ్‌గా చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే, వాళ్ళకి చాలా బాగా గుర్తుంటాయి మాటలు. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ నేను మొన్న ఒక వీడియో షేర్ చేశాను. ఒక 10 రైమ్స్ నేను క్యాండీకి తన పేరు తనకెలా నేర్పిస్తాను. అండ్ చాలా షేప్స్, కలర్స్ అవన్నీ ఎలా నేర్పిస్తానని నేను వీడియోస్ అయితే ఒక వీడియో షేర్ చేశాను రైమ్స్‌ది. అండ్ ఒకళ్ళు కామెంట్ కూడా చేశారనమాట. బీబీ బబుల్ బీ తన పేరు నేర్చుకుంటానికి వాళ్ళ బాబుకి వర్కౌట్ అయిందని. సో హ్యాపీ. సో నిజంగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఆ రైమ్స్ మీరు ఫాలో అవుతూ ఉంటే చాలా ఈజీగా నేర్పించేయొచ్చు పిల్లలకి. తర్వాత హ్మ్, నా ఫేవరెట్ అండ్ నాకు చాలా హెల్ప్ చేసిన టిప్ ఏంటంటే ఆహ్, బాత్ చేసేటప్పుడు కానీ, డ్రెస్సింగ్ చేసేటప్పుడు కానీ, రెడీ చేసేటప్పుడు కానీ, ఫుడ్ పెట్టేటప్పుడు కానీ, నైట్ పడుకునేటప్పుడు కానీ, ఈ టైంని బాగా ఉపయోగించుకోవాలనమాట. ఎందుకంటే అప్పుడేంటంటే పేరెంట్ ఒకే దగ్గర ఉంటారు కదా! ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవనమాట. ఆ టైంలో మనం ఏం చెప్పినా కూడా చాలా బాగా వింటారు. సో, నేను ఆహ్, ఐ థింక్ ఫ్రీ ప్లే ఎట్లా నేర్పించాలి పిల్లలకి అనేది ఒక వీడియో చేశాను నేను. మీరు కొంచెం బాగా కిందకి స్క్రోల్ చేస్తే మీకు దొరుకుతుంది. అంటే డే రొటీన్ అని ఒక వీడియో చేశాను. సో, అది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, నేనేం చేస్తానో తెలుసా? ఇప్పుడు బాతింగ్ చేపిస్తాను కదా! స్నానం చేపిచ్చేటప్పుడు నేను పార్ట్స్ అన్నీ చెప్పేస్తాననమాట. చెప్పేస్తానంటే ఇది ఐస్, ఇది నోస్ ఇట్లా కాదు. ఒక రైమ్ లాగా. దిస్ ఈస్ మై హెడ్, దీస్ ఆర్ మై ఐస్, దిస్ ఈస్ మై నోస్, దీస్ ఆర్ మై ఇయర్స్, దిస్ ఈస్ మై మౌత్, దీస్ ఆర్ మై టీత్, దిస్ ఈస్ మై టంగ్ ఇట్లా.
రైమ్ చెప్తూ ఉంటే పిల్లలకి చాలా బాగా గుర్తుంటుంది. అప్పుడు ఐ కాంటాక్ట్ చాలా ఎక్కువుంటుంది కదా! దగ్గరే ఉన్నప్పుడు ఐ కాంటాక్ట్ ఎక్కువుంటుంది కదా! బాగా వింటారు. ఈ టైంని మీరు బాగా యుటిలైజ్ చేసుకోండి. అండ్ నేను క్యాండీకి చాలా నేర్పిస్తాను. వాష్ యూర్ హ్యాండ్స్ డు 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 ఆ రైమ్ ఉంది కదా! 'కోకోమెలన్ రూమ్' ఆ రైమ్‌ని బేస్ చేసుకొని చెప్పిస్తూ ఉంటాను. అండ్ తనకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి కూడా నేనప్పుడు చెప్తూ ఉంటాననమాట. సో, ఆ టైమయితే చాలా అండ్ హైజీన్‌గా ఎలా ఉండాలి? హైజీన్‌గా ఎలా స్నానం చేయాలి? ఇప్పుడు వదిలేసినా సరే క్యాండీ ఇప్పుడు తన ఏజొచ్చేసి 2 ఇయర్స్ 7 మంత్సే కదా! చక్కగా నీట్‌గా స్నానం చేస్తది. ఎళ్లి తననే రుద్దుకొని తననే చేయమన్నా గూడా చేస్తది. ఎందుకంటే నేను తనకి 1 ½ ఇయర్ నుంచే తనకి స్నానం అలవాటు చేశాననమాట. అంటే తను ఓన్‌గా ఒకసారి చేసుకోవడం అలవాటు చేశాను. అండ్ నేను స్నానంకెళ్ళినప్పుడు ఆల్‌మోస్ట్ 2 ½ ఇయర్స్ వరకు నేను నాతో తీసుకెళ్ళేదాన్ని అప్పుడప్పుడు. అప్పుడేంటంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ హైజీన్‌గా ఎలా ఉండాలనేది కూడా నేర్చుకుంటారనమాట. అందులో తప్పేమీ లేదు. సో, అబ్బాయయితేనేమో వాళ్ళ డ్యాడీతో పంపించండి. అమ్మాయయితేనేమో మీతో తీసుకెళ్ళండి. నో ప్రాబ్లమ్. పేరెంట్స్‌ని చూసి పిల్లలన్నీ నేర్చుకుంటారు కాబట్టి, అది ఒకటి ట్రై చేసి చూడండి. అండ్ తర్వాత రెడీ చేసేటప్పుడు పౌడరని, క్రీమని, బొట్టని, తర్వాత ఇంకా ఏదైనా చెప్పాలనుకున్నాననుకోండి, తన కళ్ళల్లోకి చూసి నువ్విలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇదంటారు, అదంటారు. ఇలా ఇన్ఫర్మేషన్ నేనేదన్నా చాలా ఇవ్వాలనుకోండి, నేనది ఇస్తాను. ఇప్పుడు గూడా క్యాంటీన్ స్కూలుకి పంపించేటప్పుడు తను రెడీ చేసేటప్పుడు తనకర్థమైపోతది. ఇంకా తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నారని. అలాంటప్పుడు కొంచెం ఇదిగా పెట్టిద్ది. తనకి నేను ఒక రైమ్‌ని కొన్ని వర్డ్స్ చెప్తాననమాట. "క్యాండీ నేను నీకేం చెప్పానో యూ ఆల్వేస్ యూ నీడ్ టు బి స్ట్రాంగ్, యూ నీడ్ టు బి బ్రేవ్, యూ నీడ్ టు బి గుడ్, యూ నీడ్ టు బి కైండ్" అని ఇట్లా వర్డ్స్ చెప్తూ ఉంటాననమాట. అన్ని చెప్పినాక తర్వాత నేనేమంటానంటే, "క్యాండీ అర్థమైందా?" అనంటే యెస్ మమ్మీ అని ఆ ఏడుపు పోయి షీ ఫీల్స్ సో సేఫ్ అండ్ సో కరేజ్ అనమాట ఆ టైంలో. చాలా బాగా చెప్తుంది. సో, అవి పిల్లలకి నేర్పించడం చాలా చాలా ఇవి చాలా చిన్న పాయింట్సే కానీ వాళ్ళ లైఫ్‌లో అవి చాలా మంచి పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈవెన్ ఫుడ్ పెట్టేటప్పుడు కూడా టీవీలు, స్క్రీన్‌లు అవన్నీ తీసేసేయండి. అవన్నీ తీసేసి ఏం చేస్తారంటే వీలైతే మీరు కూడా వాళ్ళతోనే కూర్చొని తినడానికి ట్రై చేయండి. అండ్ మనము యాక్చువల్లీ ఏదైనా చేస్తూ ఉంటే చాలు వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. మీరిప్పుడు తింటున్నారనుకోండి ఫుడ్డు, పక్కనే మీ బేబీ తింటుందనుకోండి, మీరు కూడా పక్కనే పెట్టుకొచ్చుకొని తిన్నారనుకోండి, ఎలా కలుపుకోవాలి? ఎలా తినాలి? ఏం తీసి పక్కన పెట్టాలి? తర్వాత తిన్నాక అదంతా ప్లేట్‌లో ఏసుకొని తీసుకెళ్ళి షింక్‌లో వేయాలి. చేతులు ఎలా కడుక్కోవాలి? మొత్తం వాళ్ళే నేర్చుకుంటారు. ఓన్లీ బై అబ్జర్వేషన్ వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల ముందు మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ అది. దిస్ ఈస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ టిప్ అన్నమాట. నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్ అయితే వచ్చేసి మనం ఆడిపిస్తూ ఉంటాం కదా! ఆడిపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్‌తో ఆడుతున్నాం అనుకోండి. బాల్ ఎలా ఉంది? రౌండ్‌గా ఉందా? ఏ కలర్‌లో ఉంది? ఆహ్, కిక్ ఎలా చేయాలి? త్రో ఎలా చేయాలి? పైకెలా ఎగిరేయాలి? సో, ఇట్లాగ అన్నీ మనం చెప్తూ ఉంటే వర్డ్స్ అంటే ఎక్కువ సెల్ఫ్ టాక్ చేస్తూ ఉంటే మనం స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ వెళ్తూ ఉంటే, వాళ్ళు చాలా ఈజీగా కొత్త కొత్త వర్డ్స్ అన్నీ నేర్చుకుంటారు. నెక్స్ట్ టైమ్ వేసినప్పుడే వాళ్ళే ఇంకా మీకు రిటర్న్‌లో అడుగుతుంటారు. డాడీ కిక్ కిక్ ద బాల్ అనో, లేకపోతే కిక్ ద ఇంకేదన్నా లైక్ గివ్ మీ ద బాల్ అనో ఇట్లా అడుగుతూ ఉంటారనమాట. సో, మనం సెల్ఫ్ టాక్ చేయటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లో ఎందుకంటే పిల్లలు ఎక్సెసివ్ స్క్రీన్ వల్ల చాలా ఇదైపోయి ఉన్నారు కదా! సో, దాని కోసమని నేను ఇట్లా చెప్తున్నాను. సెల్ఫ్ టాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇవేనండి టాప్ 10 టిప్స్. ఇవి కనుక మీరు ఇట్లాగే చేస్తూ దానికి తోడు బ్లోయింగ్ యాక్టివిటీస్ అసలు కొత్తగా వచ్చినోళ్ళైతే బ్లోయింగ్ యాక్టివిటీస్ నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ బ్లోయింగ్ యాక్టివిటీసే రావాలి. సో, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మీరు కింద వెళ్ళిపోండి. నాది ప్లే లిస్ట్ ఉంది. అదన్నా చూడండి. లేకపోతే నార్మల్‌గా వీడియోస్‌లోకెళ్ళిపోయేసి కిందకెళ్ళిపోతే మీకు బ్లోయింగ్ యాక్టివిటీ నుంచి వీడియోస్ అక్కడి నుంచి స్పీచ్ డిలే వీడియోస్ ఏమున్నాయో టాడ్లర్ యాక్టివిటీస్ అని ఐ థింక్ 8 ఆర్ 9 పార్ట్స్ ఉన్నాయి. అవి చేయించండి. అవన్నీ అయిపోతే హోమ్ స్కూలింగ్‌లో నేను చాలా యాక్టివిటీస్ చూపించాను. సో, అవి చేయించండి. అండ్ ఫర్దర్‌గా కూడా నేను యాక్టివిటీస్ యాడ్ చేస్తాను. సో, ఇవన్నీ మీరు ఫాలో అవుతూ ఉంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. సో,
దీనికోసం మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. స్పీచ్ డిలేని చాలా త్వరగా మనం స్క్రీన్ గనుక ఆపేసి ఇవన్నీ చేస్తే 3, 4 మంత్స్‌లోనే 70-80% బాగా ఇదైపోతారు, నయమైపోతారు. అండ్ నేను చెప్పినట్టు ఆహ్, ఒకసారి బ్రెయినిఫై పౌడర్ అయితే యూజ్ చేసి చూడండి. నేను నిజంగా చాలా డిఫరెన్స్ అయితే చూస్తున్నాను నా బేబీలో. సో, అందుకే నేను మీకిది సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా వచ, బ్రాహ్మి, శంఖపుష్పి అవి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి తర్వాత స్పీచ్‌కి చాలా హెల్ప్ అవుతాయి. సో, ఇప్పుడు వాళ్ళు ప్రొడక్ట్ చేశారు అనే నమ్మకం కన్నా, ఆ మూలికల మీద ఉన్న నమ్మకం నాకు చాలా ఎక్కువ. సో, హోమియోపతికి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, అలా అన్నమాట. స్పీచ్ చిన్నప్పటి నుంచి మనకి ఇళ్లల్లో ఉండిందే కదా! వసపోస్తే బాగా మాట్లాడతారు. వసపోస్తే ఎక్కువ వసపోసారురా బంతికి ఎక్కువ మాట్లాడుతున్నారని. సో, అవి మనం ఎక్స్‌టర్నల్‌గా పిల్లలకివ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా పౌడర్ రూపంలో ఇస్తే ఏంటంటే, వాళ్ళకి మజిల్ గ్రోత్ కానీ, బాడీ గ్రేట్ కానీ, ఇమ్యూనిటీ గాని మొత్తం అంటే ఓవరాల్‌గా ఒక కిడ్‌కి ఏది కావాలి అండ్ అదంతా వస్తుంది. అండ్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ నాకు తెలిసి ఇప్పటిదాకా ఇంత హెల్తీ డ్రింక్ లేదు. వేరే పౌడర్స్ ఏది చూసినా కూడా ఇంత హెల్తీ డ్రింక్ అయితే లేదు. ఇంక నెక్స్ట్ మీకు వదిలేసిందే. అది మీ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇక ఈ రోజుకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ కొత్తగా వచ్చినోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా నేను వీడియో. సో, మీరు ఒక లైక్ ఇస్తే మాత్రం నాకు చాలా బూస్టింగ్ వస్తుందనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.